ఈరోజు మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్పబోతున్నాను. యుఎస్లోని టెన్నెసీ ప్రాంతంలో నలుగురు అక్కచెల్లెలు ఉండేవాళ్ళు. వాళ్లకు తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగారు. వాళ్ళిద్దరూ కూడా ఎదుటి మనుషులు బాధపడుతుంటే సహాయం చేయాలనే తాపత్రయం కలిగిన వాళ్ళు. వాళ్ళ నుంచి వీళ్ళకు కూడా ఆ అలవాటు వచ్చేసింది. ఆ అక్కచెల్లెలు నలుగురు పెరిగి పెద్దయి జీవితంలో స్థిరపడ్డారు. అయితే రోజు న్యూస్ పేపర్లో కనీస అవసరాలు లేక ఇబ్బంది పడే వారి గురించి తెలుసుకొని విన్నప్పుడల్లా వీరికి తమ వంతు ఏదైనా సహాయం చేయాలనిపించింది. దాంతో ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు మరో 5 స్నేహితులతో కలిసి 9 నానాస్ అనే ఒక రహస్య గ్రూప్గా ఏర్పడ్డారు. లాండ్రీ లాంటి పనులు సొంతంగా చేసుకొని ప్రతి నెల కొంత డబ్బు పొదుపు చేసుకునేవారు. ఆ డబ్బుతో ఎవరికి వారే ఇంట్లోనే కేకులు తయారు చేసేవాళ్ళు. అందరూ ఉదయాన్నే 4 గంటలకి నిద్రలేచి ఒక చోట సమావేశం అయ్యేవాళ్ళు. వాళ్ళు తయారు చేసిన కేకులు, పెరుగు ప్యాక్ చేసి పేదవారు, ఒంటరి తల్లులు, వృద్ధులు ఇలా అవసరమున్న వారికి పంచి తెల్లవారేలోగా ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక్క కేక్ మాత్రమే కాదు, సరుకులు, దుస్తులు లాంటివి అందించేవాళ్ళు. వాళ్ళిచ్చే ఆ ప్యాకెట్ మీద సంబడి లవ్స్ యూ అని నోట్ కూడా రాసి ఉంచేవాళ్ళు. మనల్ని ప్రేమించేవారు ఈ సమాజంలో ఉన్నారని వాళ్ళు ఫీల్ అవ్వడాన్ని, వారి ముఖం మీద నవ్వుల్ని చూడాలన్నది వీళ్ళ తాపత్రయం. ఈ ప్రక్రియ అంతా ఎవరికి తెలియకుండా చేసేవారు. చివరికి వాళ్ళ భర్తలకు కూడా. అలా వీళ్ళు నెల 2 నెలలు కాదు, ఏకంగా 30 ఏళ్లకు పైగానే ఈ రహస్య ధార్మిక కార్యక్రమాలు కొనసాగించారు. అయితే 9 మందిలో ఒకరైన మేరీ ఎలెన్ అనే మహిళా భర్త ఒకరోజు దీన్ని గమనించారు. దాంతో ఆ సీక్రెట్ ఆపరేషన్ గురించి చెప్పక తప్పలేదు. విషయం తెలుసుకున్న వారి భర్తలు ఆశ్చర్యపోయారు. వాళ్ళ సహాయం చేసే మనుషుల్ని అర్థం చేసుకొని తోడ్పాటు అందించడానికి ముందుకొచ్చారు. చిన్న సహాయానికే ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో అంతమందికి సహాయం చేస్తూ ఏళ్లపాటు దాన్ని రహస్యంగా ఉంచారంటే గొప్పే కదా. ఆడవాళ్ళు అనుకుంటే ఓ విషయాన్ని ఎన్ని రోజులైనా తమలో తామే దాచుకోగలరని ఈ సంఘటన నిరూపిస్తుంది.